పుష్యమాసం ప్రారంభం కావడంతో నిరోధుల పాటు ఆదివాసులంతా ఎంతో నియమనిష్టలతో వారి దేవలను పూజిస్తుంటారు. అందులో భాగంగా మిశ్రమ వంశీయులు తమ ఆరాధ్య దైవమైనటువంటి నాగోబాను కొలిచేందుకు నీలవంక చూశాక నాగోబాను దర్శించుకొని తమ నాగోబా అభిషేకం మహాపూజ కోసం సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఈ యొక్క నీలవంక చూశాక చేసే నియమనిష్టలు మరి మిశ్రమ వంశుల ఆచార్యులు ఏంటనేది మనతో పాటు మిశ్రమ తిరుపతి గారు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క ఆచార సంప్రదాయాలను ఎట్లా ప్రారంభిస్తారు? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయితే మేము మిశ్రమ వంశులు అంటే మా వెంకట్రావు పీఠాధిపతి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం పుష్యమి మాస శుక్లపక్షలో నెలవంక చూసి మేము దర్శనం చేసుకుని సోమవారం దర్శనం చేసి ఈ మంగళవారం మా కటోడా ప్రధాన్ ఎడ్ల బండితో మేము చెకడా అంటాం, మురాడి నుంచి మా అన్న తమ్ములు మా బావళ్ళు అందరు ఇట్లా కలిసి మెలిసి మేము మాట్లాడి ఇక్కడ నుంచి మా ఎడ్ల బండితో మన కటోడా ప్రధాన్కు మేము సాగ పంపుతాము. అంటే ఈరోజు మన సిరికొండ పోయి గుగ్గల స్వామి దగ్గర కుండలు చెప్పి అక్కడి నుంచి మళ్ళా ఈ సెందూర్ ధూప్ కోసం రాజంపేట పోయి బాస చేసి రాజంపేట నుంచి మళ్ళా తిరుగుంటా 7 బాసలు చేసుకుంటా మరి 29 తారీఖున మన కిస్లాపూర్ పెద్ద ఇల్లు అంటే మడవి దగ్గర వచ్చి బాస చేసి మళ్ళా అందరము కలిసి మరి గంగాజలం పాదయాత్రకు శ్రీ నాగోబా మహాపూజ కోసం అభిషేకం కోసం హస్తనమడుగు కాలినడకన బయలుదేరుతాం. కెస్లాపూర్ గ్రామం నుండి బయలుదేరిన నాగోబా ప్రచార రథం సిరికొండ మండలంలోని గుగ్గిళ్ళ ఇంటి వద్దకు చేరుకుంది. గుగ్గిళ్ళ స్వామి ఇక్కడ మరి కెస్లాపూర్ నాగోబా దేవాలయానికి సంబంధించి మహాపూజకు సంబంధించినటువంటి కుండలను తయారు చేస్తుంటారు. గత కొన్నేళ్లుగా వారు తమ ఆచార సాంప్రదాయం ప్రకారం పూర్వకాలం నుండి వారి పెద్దల నుండి ఈ యొక్క కాలక్రమేణా కొనసాగుతూ వస్తుంది. మనతో పాటు మిశ్రమ వంశ పెద్దలు ఉన్నారు. చెప్పండి, ఈ ప్రచార రథం కెస్లాపూర్ నుండి సిరికొండకు చేరుకుంది. గుగ్గిళ్ళ స్వామికి ఏమని ఆదేశాలు జారీ చేశారు? ఇంకా పూజా సామాగ్రికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎన్ని రోజుల పాటు యాత్ర కొనసాగనుంది? వాళ్ళకు తెలుసు కానీ అది మా ఒక పద్ధతి ప్రకారం ఇక వచ్చినాక చక్కడ ఇరిసిపెట్టి వాళ్ళ దగ్గర వచ్చినాక వాళ్ళకి తెలుసు వచ్చినట్టుగానే మాకు సన్మానం చేస్తారు. ఇక చాయ్ నీళ్ళు ఏమన్నా ఇస్తారు, చెప్పినట్టుగా చెప్తాం. ఇక్కడికి వెళ్ళి మేము కుండలు తీసుకుపోతాం. ఆ కుండలు ఎందుకు కొరక అంటే ఆ కుండలు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయినాక అక్కడ జత్ర ఉంటాయి, మా మహాపూజ ఉంటాయి. ఆ రోజు ఏం చేస్తామంటే మా ఒక 22 తెగలకి కుటుంబం ఉన్నాయి. ఆ కుటుంబాల్లో పంచిస్తాం. ఒకటి కుండ, ఏ కుటుంబంలో 2 కుండలు ఇట్లా మానవాయి కుంటారు. ఇటువంటి కుండలు పంచిస్తే అవి మొత్తం అయినాక దాన్ని పూజ చేసి పనిచేస్తారు. అట్లా లేదు, అవి కుండలు పట్టుకొని మా కోడళ్ళు ఉన్నాయి అనుకో, మా బాయిలు ఉంటాయి, అవి వరుసగా మన కుండలు పట్టుకొని అక్కడ కోనర్ అనుకొని ఉంటాయి, మీకు తెలుసు. ఆ కోనర్లో పోయి ఆ కోనర్ది పూజ చేసుకొని అక్కడికి నీళ్ళు తెచ్చుకొని అక్కడ బురద చేస్తారు. బురద చేసినాక దాన్ని పుట్ట మరి బౌల అనేటిది చేసేటరకు అందుకోసమే ఈ కుండలు కొన్ని మా నివేదం ఉంటాయి, దేవునికి ఇచ్చేటి నివేదం ఉన్నాయి. ఆ కుండలను అండి మేము నివేదం పెడతాం. గిట్లా మా ఒక పద్ధతి ఉన్నాయి. ఆ కొత్త కుండ కావాలి, దానిలోనే నివేదం పట్టుకొని ఇరికేయాలి. అందుకోసమే మేము ఇక్కడ ఈ రోజు ఇక్కడ సిరికొండ వచ్చి మన రాజంపేట ఉన్నాయి, రాజంపేటకు చేరుకుంటున్నాం. రాజంపేట ఉన్నాక రాజంపేట ఈ నైట్ ఉండి రేపు అక్కడ మాకు తిండి ముళ్ళు తినుకొని మాకు సన్మానం చేస్తారు. అక్కడికి వెళ్ళి మేము స్వయంగూడకి వెళ్తున్నాం. స్వయంగూడ నైట్లో ఉండి తర్వాత మేము గిన్నెరకు వస్తున్నాం. గిన్నెర నుంచి మన సాలెవాడకు చేరుకుంటున్నాం. సాలెవాడ నుంచి అక్కడికి వెళ్ళి తిని మా సన్మానం చేస్తారు. అక్కడికి వెళ్ళి మేము ఏమంటే పొల్లుగూడ ఉన్నాయి, పొల్లుగూడలో చేరుకొని అక్కడ కూడా ఒకటి నైట్ ఉండి మన వడగావలో వస్తాం. వడగావలో ఒక ఉండి అక్కడ కూడా మా సన్మానం చేస్తారు, అందరు చేస్తారు. మేము పోయేటి కారణం ఏమంటే మేము ఇక ముందు నడిచి మాకు ఏమంటే గంగా జలం కోసం మన
కలాస్ పట్టుకొని పోయేటుండే అవి చెప్తాం భయ్ మీరు అని సెందూరు ధూప అనుకొని అంటారు ఎవరైనా పైసలు ఇస్తారు మాకు 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఏదైనా కానీ ఇస్తారు ఆతోని మేము ఏం చేస్తామంటే ఇంద్రవేణి వచ్చినాక ఆ పైసలతోని అన్ని ఖర్చు చేయం కానీ ఎంత ఉన్నాయి ఎంత ఖర్చులు అవుతాయి అది మనము సెందూరు కానీ కుక్కు గాలి గులాలు కానీ ఏదైనా కానీ పూజ సామాన్ అక్కడ కొనుక్కుంటాము మా పైసలతో మాకు ఇచ్చిండ్రు కదా వీడ మేము 7 రూపాయలు తీర్చుకున్నాము 7 ఇండ్ల తీర్చుకున్నాము అవి పైసలతోని తీసుకొని ఇక్కడ వచ్చి ఆ సామానుతోని మేము గంగా జలానికి మన గోదావరికి పూజ చేసి అక్కడికి వెళ్ళి వస్తాం ఇట్లా మా పరంపర నుంచి నడుస్తున్నాయి ఇట్లా నడుస్తుంది ఆచి కారం పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిరికొండ మండలంలోని గుగ్గిల స్వామి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం గమనించవచ్చు గుగ్గిల స్వామి గారు మరి కెస్లాపూర్ నాగోబా దేవస్థానానికి సంబంధించి మరి అక్కడ ఆ పూజా సామాగ్రికి సంబంధించి మరి మిశ్రమ వంశస్థులు ఇక్కడ వారికి చెప్పడంతో ఈ యొక్క కుండలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు గుగ్గిల స్వామి గారు ఉన్నారు. చెప్పండి ఈ యొక్క నాగోబా దేవస్థానానికి సంబంధించి ఈ యొక్క పూజా సామాగ్రి కోసం అవసరమయ్యే కుండలను ప్రతి ఏటా కూడా మీరే ఏర్పాటు చేస్తుంటారు. ఎట్లా చూస్తారు? ప్రతి ఏటా కూడా అంటే మీరు తాత ముత్తాతల నుంచి చేస్తున్నారా? ఇది ఈ మధ్యలోనే ప్రారంభించారా? మేము తాత ముత్తాతల సందే చెప్తున్నాం. ఎప్పుడంటే మా తరతరాల నుంచి మా తాతలు చేసిండు, తాతల తర్వాత మా తండ్రి చేసిండు, మా తండ్రి అయిన తర్వాత మేము కూడా చేసి 50 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ కెసలాపురం నాగ దేవాలయంకు పూజ కుండలు. ఈ పుష్యమాసాన ఇలా నిలబడుపు చూసి వాళ్ళు ఇక్కడ చెకుడ బండి తీసుకొని వచ్చి మాకు వచ్చి ఆర్డర్ ఇచ్చిపోతారు. మరి ఇట్లా దేవుని దేవాలయానికి కుండలు చేయాలని చెప్పిపోతారు. ఇద్దరు మిశ్రమ అంశ వాళ్ళు వచ్చి మాకు చెప్పి మేము ఇప్పటి నుంచి చూరు ఈ అమావాసం నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఆర్డర్ చేసి పోయినో ఇక్కడ నుంచి మేము అక్కడ 20 రోజుల వరకు మేము ఆ కుండలు తయారు చేస్తాం. కుండలు తయారు చేసినాక మా ప్రభుత్వమైనటువంటి కుండలు తయారు చేసి వీటిని మళ్ళా 15 రోజుల తర్వాత మేము వీటిని వాళ్ళు గంగతానంకి వెళ్ళిపోతారు. గంగతానంకి వచ్చినాక మళ్ళా నా దగ్గరికి వస్తారు. మళ్ళీ ఫస్ట్ దేవుని దగ్గరికి ఒక ముందు నా దగ్గరికి వచ్చి ఈ సిరికొండకి వచ్చి ఈ గుగ్గిల స్వామి దగ్గరికి వచ్చి గుగ్గిల వారి దగ్గరికి వచ్చి ఈ కుండలు తీసుకొని ఈ కుండలు అయితే ఎప్పుడైతే వాళ్ళు 10-15-20 మంది వచ్చి ఎడ్ల బండితో వచ్చి ఎడ్ల బండిలో తీసుకొని కుండలు తీసుకొని కెసలాపురం నాగబాయి వెళ్తారు. అక్కడ పోయి అక్కడ నాగబాయి దగ్గర ముందు వరకు మర్రి చెట్లు ఉంటాయి. మర్రి చెట్ల వరకు అక్కడ కుండలు అక్కడ పెట్టుకుంటారు. ఒక రాత్రి అంతా పూజ చేసుకుంటారు. పూజ చేసుకొని వాళ్ళంతా మిశ్రమాంసులు ఎంతమంది ఉన్నారు అక్కడ ఆడలు మొగలు మొత్తం మంది కొత్త బట్టలతోని కుండలు నీళ్ళు నింపుకొని అక్కడ కోనేరు లోపల నీళ్ళు నింపుకొని అక్కడ నుంచి పొద్దున 7 గంటల వరకు అక్కడ నాగబాల శివాలయం మందిరపు లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ పోయి అక్కడ పూజ చేసుకొని వాళ్ళు మిర్సాతులు ఎందరు ఉన్నారు, ఎందరు మంది కులాస్తులు ఎందరు ఉన్నారు మిశ్రమ అంశ వాళ్ళు అక్కడ పూజ చేసుకుంటారు. మీరే ఈ కుండలను తయారు చేయడం, నాగోబా దేవస్థానానికి అందించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఈ కుండలు అయితే ఎప్పుడైతే చేసుకుంటూ వస్తున్నాం మేము అప్పటి సంది మా తరతరాల నుంచి మా తాతల సంది మాకు మంచిగానే ఉన్నది. దేవుడి దయతో మంచిగానే జరుగుతున్నది. మాకైతే ఇప్పుడు ఏం తక్కువ లేదు. భగవంతుడు ఇచ్చిన మంచి ఉంచును. అందుకోసమే మేము దివాళి అతన్ని మతిమరిచి మేము అక్కడ ఎప్పుడైతే మాకు ఆ దేవుని కుండలు ఇస్తున్నామో అందరికి మాకు అంత సంతోషం ఉన్నది. మంచిగా జరుగుతుంది, మంచిగా ఉన్నది ఇప్పటి వరకు. గత పూర్వకాలం నుండి తమ తాత ముత్తాతల కాలం నుండి మరి యొక్క కుండలను నాగోబా దేవస్థానానికి అందించడం జరుగుతుంది. మిశ్రమ వంశీయులు ప్రతి ఏటా కూడా నేలవంక దర్శనం అయ్యాక మరి ప్రచార రథంతో ఇక్కడికి వచ్చే వారికి ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి వారు ఈ యొక్క కుండలను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. తమ పెద్దల నుండే ఈ యొక్క ఆచారాన్ని తాము కూడా కొనసాగిస్తూ మరి ఈ యొక్క నాగోబా దేవస్థానానికి కుండలను కూడా అందించడం జరుగుతుందని అయితే గుగ్గిల స్వామి కూడా చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.